జాతీయ రహదారి మీద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో శివశంకర్ ఇప్పటికే బైక్ మీద వెళ్ళే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి ఘటన ఏదైతే ఉందో అంతా కూడా అందరినీ కలిచివేసింది. శివశంకర్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, వారితో మాట్లాడదాం. ఈ శివశంకర్ ఎన్ని గంటలకి ఇంటి నుండి బయలుదేరారు? బ్రదర్ చెప్పండి, మీ తమ్ముడు శివశంకర్ ఎన్ని గంటలకి ఇంటి నుండి వెళ్ళారు? అసలు చివరిగా మీతో ఏం మాట్లాడారు? ఎందుకు ఆ టైంకి వెళ్ళచ్చు? మా తమ్ముడు చివరగా ఇంటికి వచ్చి 7 గంటలకి ఏం చెప్పలేదు సార్. ఏం చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు బైక్ తీసుకొని. ఈ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా అమ్మ వాళ్ళకి తెలుసు. ఏమన్నా వాళ్ళతోనే మాట్లాడిండొచ్చు. నాకు తెలియడం ఏమంటే మా అమ్మ వాళ్ళకి ఏం చెప్పినాడు, మేము ఈడ చోట ఉన్నా, నేను డోన్లో ఉన్నానులే, వస్తలే అనే మాట చెప్పినాడంట సార్. అంతే, ఇంకా మాట చెప్పినాడంట. ఇంకా సర్లే వస్తాడని వీళ్ళు నిద్రపోయినారు. పొద్దున 7 గంటలకి మాకు యాక్సిడెంట్ అయింది, ఇట మీ పిల్లోడైనా కాదా చూసుకుందరా అని మా గేరు వాళ్ళు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తే మేము పోయి చూస్తే మా తమ్ముడే అని తెలిసి మేము హాస్పిటల్ దగ్గరకు వచ్చినాం సార్. ఏం జరిగింది? వెళ్ళి చూసారా మీరు ఆ స్పాట్కి వెళ్ళి? అక్కడికైతే వెళ్ళలేదు. అక్కడికి నేను వెళ్ళలేదు, మా పేరెంట్స్ మా అమ్మ వాళ్ళు వెళ్ళారు. 7 గంటలకి మీకు ఫోన్ చేసి ఈ పలానా డెడ్ బాడీ ఉంది అని ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేసి ఏం మాట్లాడారు? మొదట మా గేరు రమేష్ అని అన్న, మీ పిల్లోని నంబర్, మీ పిల్లోన్లకు ఉన్నాడు, ఫోటో ఒకసారి చూద్దురా, అంటే యాక్సిడెంట్ అయింది అని చెప్పినాడు. ఏం పని చేస్తూ ఉంటాడు అంటే? అర్ధరాత్రి సమయంలో డ్రైవ్ చేసి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే సమయంలోనే అక్కడ క్లారిటీ లేదు అంటే శివశంకర్ బస్సుకు అడ్డు ఇచ్చారా, లేకుంటే జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బస్సు ప్రమాదానికి ముందే అక్కడే శివశంకర్ బైక్తో పాటు పడి ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఏం జరిగింది సార్? మాకు తెలియదు సార్. మాకైతే బస్సు కొట్టింది అని చెప్పినారు. మాకైతే తెలియదు ఏం జరిగింది, ఏంలే, మేము ఆడ చూడలేదు. బస్సు కొట్టిందని చెప్పినారు. మాకు తెలిసినదైతే. అంటే రోజు మీ తమ్ముడు ఏం పని చేస్తూ ఉంటారు? ఇంటికి ఎన్ని గంటలకు వచ్చేవారు? నిన్న ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళారా, లేకుంటే డైరెక్ట్ పని చేసి అక్కడ నుండి డోన్కి వెళ్ళి? ఇంటికి వచ్చి క్యారియర్ పెట్టి పోయినాడు. ఇంటికి వచ్చి క్యారియర్ పెట్టి ఏమైతే చెప్పలేదు, యాడికి పోతున్నావు అంటే చెప్పలేదు, వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. 9:30 అప్పుడు ఫోన్ చేస్తే 10:30 కల్లా వస్తలేమా, ఏమి దారి చేయొద్దండి అన్న. ఇంకా అదొకటే తెలుసు. పొద్దున చూసే వరకు బస్సు కొట్టింది, బిడ్డ మీ పిల్లోడు చనిపోయినాడు అని చెప్పినారు. అయితే నీతో ఎలా ఉండేవారు అంటే? బాగుంటాడు, మంచి పిల్లోడు, ఎవరిని ఏం కొట్లాడతాడు కాదు, ఎవరిని ఏమన్నతోడు కాదు, బాగుంటాడు. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, శివశంకర్ ఎలా ఉండేవారు అంటే? చివరిగా నిన్న మాట్లాడారా ఏదన్నా వెళ్ళే ముందు? సార్ నాకు సొంతం అల్లుడే, నా మేనల్లుడే, కానీ నాకు మా అన్న మాట్లాడినాడే కానీ నిన్న ఏం కనపడలేదు, మాట్లాడలేదు సార్. నాతో అయితే ఏం కలవలేదు. కానీ నాకు పొద్దున మా ఫ్రెండు నీ అల్లుడు చిన్నగాడేనా అని ఫోన్ చేసి నాకు చెప్తేనే తెలుసు. అంతే, నాకు అంతవరకు అయితే ఇంకా ఏం తెలియదు. నాకైతే ఏం తెలియదు. బస్సు మీ పిల్లోడో కాదు, యాక్సిడెంట్ అయింది, చూసుకుందిరా, ఏమన్నా పచ్చబొట్టు ఉంది అమ్మ అని రాపించుకున్నాడంటే దాన్ని కూడా నేను చూసలేకోండి మా అల్లునికి. కానీ అదేనా కాదంటే వీళ్ళని అడిగిన మా అల్లుడిని, ఏ రైట్ వచ్చినానికి ఏమన్నా పచ్చబొట్టు పొడుచుకున్నాడంటే అవి పొడిపించుకున్నాడంటే, అయితే పోదండ్రా రమేష్ ఇంటి కాడికి, ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగింది, మీ పిల్లోళ్ళకు ఉన్నాడు అంటున్నాడు అంటే చక్కగా వెళ్ళిపోయి చూసినాం మేము ఫోటోలు. మేము ఆడికైనా నేను నమ్మలే, నా అల్లుడే అని. వాడుండి వీడు ఇట్లా చేసినాడని వీడియో వేసుకుంటే నాకు ఏడుపు వచ్చింది. వీళ్ళన్నిటికి పంపించి నేను అక్కడికి వెళ్ళిన. నేను అక్కడికి పోయి వచ్చిన, కానీ రోడ్డు కొట్టడంలో ఇంత దూరం ఎగిరి పడినాడు. బస్సు మాత్రం ఒక 40 మీటర్లు అంత దూరం కంటే పైగానే ఉంది. అంత దూరంలో పోయి బస్సు అంటుకోపోయినా, అంటే మాకు దగ్గరికి పోనీయలేదు, దూరం ఉంటే చూసి వచ్చింది. బస్సు ఈ శివశంకర్ని ఢీకొట్టిన తర్వాత అక్కడే ఆగి ఉంటే నిజంగా ఈరోజు ఈ ప్రమాదం జరిగేదా? ఆగి ఉండేదంటారా? 20 మంది చనిపోయేవారు. అక్కడ కానీ ఆపింటే ఇంత జరిగేది కాదు. ఆయన బ్రేక్ తప్పించుకొని పోవడం అనుకోవడమే ఆయన చేసిన పొరపాటు. డ్రైవర్ ఇంత జరగడం సరే, నా అల్లుడనే ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక ప్రాణంతోనే పోతున్నాయి, ఇన్ని ప్రాణాలు కూలిపోకుంటుంది. నా అల్లుడు ఇన్ని ప్రాణాలు నాకెంతో బాధాకరం. నా అల్లుడు ఇన్ని కుటుంబాలు ఇంతమందిని బాధ పెడతారు.
ఊహించని సంఘటన ఎంతో గుండె పగిల బాధ అనిపిస్తుంది. ఇది కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి. శివశంకర్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. శివశంకర్ నిన్న మీతో ఏం మాట్లాడారు, చివరిగా ఏం చెప్పారు అసలు? నాకేం చెప్పలే. పని నుంచి వచ్చినాడంట, ఇంటికాడ క్యారెట్ పెట్టినాడు, ఏడుకో పోతున్నా అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పినాడంట, పోయినాడు. అంతే. ఎలా ఉండేవారు శివశంకర్, మీతో ఎలా ఉండేవారు? నిజంగా ఈ శివశంకర్ అడ్డు రావడం వల్లే ఈ ఘటన జరిగిందా, ఏం జరిగింది అసలు? బస్సు అయినా తప్పన వాడడం ఎందుకు వస్తాడు? ఆయన పోయి గుద్దడం వల్ల ఇట్లా జరిగింది కదా. ఆయన కొట్టినప్పుడు నా ఇంటి ఇంత జరుగుతున్నానా? ఆయనదే తప్పు. వీడ కొడితే అంత దూరం పోయి ఆగితే బస్సు వన్ తప్పెట్టవుతుంది. ఇది వారంతా చెప్తుంది ఒకటే. శివశంకర్ బస్సుకి అడ్డు వచ్చారా, లేకుంటే శివశంకర్ను ఢీ కొట్టిన తర్వాత బస్సు డ్రైవర్ అక్కడే బస్సుని అదుపు చేసి ఉంటే ఇంత ప్రమాదం చోటు చేసుకునేది కాదు, కేవలం శివశంకర్ మాత్రమే మరణించేవారంటూ కూడా తమ కుటుంబ సభ్యులు కావచ్చు, తమ ఫ్రెండ్స్ అంతా కూడా కన్నీరు పెట్టేటటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రీరామ్ బిగ్ టీవీ, కర్నూలు.